కొప్పర్తి కథావాహిని శ్రోతలకు స్వాగతం. కథాభిమానులకి నమస్కారం. ఈ వారం మనం వినబోయే కథ మధుర మీనాక్షి. రచయిత శ్రీ ఆర్ఎస్ సుదర్శనం. ఈ మధుర మీనాక్షి కథ గురించి సుప్రసిద్ధ రచయిత నవీన్ ఏమంటారంటే, మానవుడు శాశ్వతమైన దాన్ని అశాశ్వతమైన దాని ద్వారానే పొందగలుగుతాడట అని కథ చెబుతుంది. అసలు మీనాక్షిది ఎక్కడో మధురలో లేదు, అతని హృదయంలో, అంటే కథకుని హృదయంలోనే ఉంది. చనిపోయిన అతని భార్య రూపాన్ని అతడు అతని హృదయంలో ప్రతిష్ఠించుకున్నాడు. ఆమె రూపమే అతనికి మధుర మీనాక్షి విగ్రహంలోనూ లెక్చరర్ మీనాక్షి రూపంలోనూ కనిపించింది. అంతా ఒకటే. తనలోని శృంగార వాంఛల్ని తీర్చిన ఒక మనిషిని మధుర మీనాక్షి విగ్రహంలో చూడడం మామూలు సాంప్రదాయిక దృష్టికి చాలా షాకింగ్గా కనిపించవచ్చు. కానీ అస్తిత్వవాద నేపథ్యంలో రచించబడిన ఈ కథలో వ్యవస్థ నిర్ణయించిన సంప్రదాయాల్ని, నీతుల్ని బద్దలు కొట్టడమే రచయిత లక్ష్యంగా పెట్టుకున్నాడు. వ్యక్తి తనంతట తానుగా ఏర్పరచుకునే నీతినే పాటించాలి. ఈ మధుర మీనాక్షి కథలోనే కాకుండా ఆర్ఎస్ సుదర్శనం గారు రాసిన మిగతా అన్ని కథల్లోనూ కూడా అస్తిత్వవాద సిద్ధాంతంలోని భావాలు, అద్వైతవాద సిద్ధాంతంలోని భావాలు కలగాపులమై కనిపిస్తూ ఉంటాయి. వినండి. మధుర మీనాక్షి కథ. రచయిత శ్రీ ఆర్ఎస్ సుదర్శనం. దక్షిణాదికి వెళ్ళాలనిపించింది, ముఖ్యంగా మధురకు. మధుర అనే పేరు, మధురలో అమ్మవారు మీనాక్షి పేరు అంటే నాకేదో ఇష్టం. 20 ఏళ్ల క్రితం నేను మద్రాసులో చదువుకునేటప్పుడు మధుర నుంచి వచ్చిన స్నేహితుడు ఒకడుండేవాడు. అతడు నాతో తెలుగులో మాట్లాడడానికి ప్రయత్నించేవాడు. వాళ్ళింట్లో తెలుగు మాట్లాడతారట, కానీ ఆ తెలుగు స్వరూపం వింతగా ఉండేది. ఆ తెలుగుని నా ముందు తప్ప అందరెదుట ప్రదర్శించేందుకు బిడియపడేవాడు నా స్నేహితుడు. మా మధ్య చనువు ఎక్కువయ్యాక అతని మాతృభాష అయిన ఆ తెలుగు కాని తెలుగులోనే నాతో మాట్లాడేవాడు. అందువల్ల మా స్నేహం ఎంతో ప్రియమైనదిగా ఉండేది. కాలేజీ వదిలాక మా మధ్య 2 ఏళ్ల పాటు ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగినా తర్వాత అతనెక్కడున్నాడో నాకు తెలియదు. భాషా ప్రయుక్త రాష్ట్రాలు వచ్చాక ఎవరి ప్రపంచం వారిదైపోతూ ఉంచింది. ఇప్పుడు దక్షిణాదికి వెళ్ళాలనిపించగానే ఆనాటి ఆ మధుర స్నేహితుడు, అతని పేరు గురుమూర్తి, జ్ఞాపకం వచ్చి స్నేహం కంటే తీయనిది జీవితంలో మరొకటి ఉందా అని అనిపించింది. నేను మధురై వెళ్ళాలనుకున్నది యాత్రగా కాదు, పుణ్యం మూట కట్టుకుందామన్న ఉద్దేశంతోనూ కాదు. ఒక్కసారి నా పరిసరాల్ని, నాకు నిత్యమూ సంబంధం ఉన్న మనుష్యుల్ని, నేను నిత్యమూ వింటూ ఉన్న భాషని వదిలిపెట్టి కాస్త స్వేచ్ఛగా కొత్త ఊపిరి పీల్చుకునేందుకు వీలుగా నాకెవరూ తెలియని ప్రదేశానికి వెళ్ళి గడపాలనే కోరికే నన్ను ఈ ప్రయాణానికి పురిగొల్పింది. కాలేజీ చదువు అయ్యేదాకా నా జీవితంలో ఒక అధ్యాయం, అటుపైన గడిచిన 20 ఏళ్లుగా మరొక అధ్యాయం. 2 ఏళ్ల క్రితం నా భార్య పోవడం, నా 4 పిల్లలు ప్రస్తుతానికి బోర్డింగ్ స్కూళ్లలో నిక్షేపంగా చదువుకుంటూ ఉండడం, నాలో ఏర్పడిన ఒంటరితనం క్రమంగా నా దృక్పథంలో ఒక పరివర్తన తీసుకొచ్చింది. వ్యాపారంలోనేమీ వ్యవహారాల్లోనేమీ పూర్తిగా మునిగిపోయి ఉండడం, ఎప్పుడూ క్షణం తీరిక లేకపోవడం మూలాన నా ఈ ఒంటరితనాన్ని సులువుగా నేను గుర్తించలేదు. కానీ మధ్య మధ్య ఒకసారి నాలో ఏదో పరధ్యానం లాంటి మనస్థితి కలిగి నేను పరిసరాల్ని మర్చిపోయి కాసేపటికి మళ్ళీ స్పృహ రావడం లాంటి సన్నివేశాలు కొన్ని కలిగాయి. ఒకసారి ఒక డ్యాన్స్ ప్రోగ్రాం చూడడానికి వెళ్ళాను స్నేహితులతో. నృత్యం మనసుకి పట్టలేదు సరికదా. ఉన్నట్టుండి ఏదో దిగులు, శూన్యం ప్రవేశించి సుమారు 1 గంట కాలం నాకు పరిసరాలకి సంబంధం లేని స్థితి ఏర్పడింది. తర్వాత ఒకసారి స్నేహితులతో క్లబ్లో పేకాడుతూ ఉండగా ఉన్నట్టుండి విరక్తి లాంటిదేదో కలిగి ఆటలోంచి లేచి వెళ్ళిపోయాను. అదృష్టవశాత్తు నేను అప్పటికి ఆటలో ప్లస్లోనే ఉన్నాను కాబట్టి మిత్రులు అపార్థం చేసుకోలేదు. అలా వెళ్ళి బాత్రూంలో ముఖం కడుక్కుని వచ్చి వేరుగా కుర్చీ వేసుకుని కిటికీలోంచి ఆకాశాన్ని చూస్తూ కూర్చుండిపోయాను. అదెంతో హాయిగా అనిపించింది. ఇటువంటి మూడ్స్ తరచు వస్తూ వస్తూ చివరికి నేను ఇందాక చెప్పినట్టు ఎక్కడికైనా సరే ఎవరితోనూ చెప్పకుండా కొన్ని రోజులు వెళ్ళి తిరిగి రావాలి అన్న గాఢమైన వాంఛ నాలో రూపొందింది. కానీ ఎవరితోనూ చెప్పకుండా వెళ్ళడంలో ఎన్నో చిక్కులున్నాయి. నిజంగా చూస్తే
సన్యసించి వెళ్ళిపోదామనే ఉద్దేశం లాంటిది నాలో ఏకోశానా లేదు. పిల్లల మీద ప్రేమ, వాళ్ళ భవిష్యత్తు మీద ఆసక్తి నాలో అధికంగా ఉన్నాయి. వ్యాపార విషయాల్లో నా ప్రమేయం లేనిది, నా జాగ్రత్త లేనిది అన్నీ సవ్యంగా జరుగుతూ ఉంటాయనే నమ్మకం నాకు లేదు. అందువల్ల ఏదో మామూలు కారణం లాంటిది చూపిస్తూ ఎవరెవరికి ఏం చెప్పాలో చెప్పి వెళ్ళడమే మంచిది అని తోచింది. కానీ నా మూడ్స్ విషయం, నా అసలు రహస్యం మాత్రం ఎవరికి చెప్పే పరిస్థితిలో లేను. మిత్రులు కానీ బంధువులు కానీ నన్ను పిచ్చివాడిగా జమకడతారని భయం. అందువల్ల నేను దక్షిణాది యాత్రకి వెళ్తున్నానని, ముఖ్యంగా నా భార్య అస్థికల్ని రామేశ్వరం తీసుకువెళ్లాలన్న కోరిక నాలో ఉన్నదని, తీరిక లేక ఇంతకాలం వెళ్ళలేకపోయానని అందరితో లోకరీత్యా చెప్పవలసి వచ్చింది. అయితే పెద్దబ్బాయినైనా తీసుకువెళ్ళరాదా అని కొందరు సలహా ఇవ్వకపోలేదు. వాడికి సెలవులు వచ్చేదాకా ఆగితే నాకు తీరిక చిక్కదు కదా. ఇప్పుడు అనుకున్నాను, ఇప్పుడే వెళ్ళి రావడమే మంచిది అని సమాధానం చెప్పాను. ఆలస్యం చేస్తే వాళ్ళు వీళ్ళు వెంట బయలుదేరతారేమో అని అనుకున్న 3వ రోజే రైలు ఎక్కాను, ఒక చిన్న సూట్ కేసుతో. రైల్లో కూర్చోగానే నాకు ప్రశ్న ఎదురైంది. ఏమిటి నేను చేస్తున్న ఈ పిచ్చి పని, ఈ అర్థం లేని పని? నేనెందుకు మదురై వెళ్తున్నానో నాకే తెలియదు కదా అనిపించింది. మామూలు వ్యవహారాల్లో మునిగి ఉన్నంతసేపు అందులోంచి బయటపడడానికి ఏదో ఒత్తిడి వల్ల, మధుర అనే పదం అంటే ఏదో ఇష్టం ఉండడం వల్ల బయలుదేరానే కానీ, అలా బయటపడి మధుర చేరుకున్న తర్వాత ఏమి చేయాలి అనే విషయం మాత్రం నాకు స్పష్టంగా లేదు. రైల్లో కూర్చుని ఆలోచిస్తే అంతా బోధపడుతుందని కాబోలు అభిప్రాయపడ్డాను. కానీ తీరా చూస్తే ఎంత ఆలోచించినా ఏం చేయాలో ఇదమిత్తమని తేలడం లేదు. పోనీ ఎప్పుడూ చూడని మధురను చూచి, మీనాక్షి దేవాలయాన్ని, తిరుమల నాయకుని మహల్ని చూసి 2-3 రోజుల్లో వచ్చేద్దాం అనుకున్నాను. అందుకోసమైతే మిత్రులతో కలిసి వెళ్తే బాగుండేది కదా అన్న కొరత మనసుకి తట్టింది. మళ్ళీ మిత్రుల, అసలు తెలుగు భాషే వద్దు, తెలిసిన జీవితమే వద్దు, అన్నీ మర్చిపోయి స్వేచ్ఛగా ఉండాలని కదా నా ఉద్దేశం. పోనీ గురుమూర్తి ఎక్కడున్నాడో అన్వేషిద్దామా? మధుర వంటి పెద్ద పట్టణంలో పాత అడ్రస్ అయినా గుర్తులేని ఒకానొక గురుమూర్తిని ఎలా పట్టుకోవడం? పైగా విచిత్రం, గురుమూర్తి కోసం కష్టపడి వెతకడంలో కూడా నాకు ఆసక్తి లేదని తేలిపోయింది. యాదృచ్ఛికంగా గురుమూర్తి కనిపిస్తే అది వేరే సంగతి, అప్పుడది సంతోషమే. కానీ అతన్ని వెతకడానికి కాదు కదా నేను మదురైకి వెళ్తూ ఉండడం. వెళ్తే భక్తి, పుణ్యము, తీర్థసేవ అంటే అటువంటి వాటి మీద నాకు అసలు నమ్మకం లేదని మొదటే చెప్పాను. ఇలా ఆలోచిస్తూ ఏమీ పాలుపోక ఊరికే ఎక్కి దిగే మనుషుల్ని, రైల్వే స్టేషన్లని చూస్తూ కూర్చున్నాను. అలా చూడడంలో నాకు కొన్ని కొత్త సంగతులు తెలిసాయి. సాధారణంగా మనం మనుషుల్ని ఒక అర్థంతో చూస్తూ ఉంటాం. వీడు ఫలానా, వీడితో ఈ పని, ఈమె ఫలానా వారి తాలూకు, ఈమె గుణం ఇలాంటిది అన్న దృష్టి వ్యక్తుల్ని గుర్చిన పరిచయం మూలాన నిత్యమూ కొన్ని ప్రయోజనాల్ని అన్వేషిస్తూ వ్యవహార దృష్టితో చూస్తుండడం తప్ప ఆయా వ్యక్తుల్లో ఉన్న వింతలు, చమత్కారాలు మనం గమనించం. అదీగాక మనిషి మామూలు మనిషి అన్న భావంతో కాక, ఒక యంత్రం, ఒక బొమ్మ, ఒక వింత మృగం అనే దృష్టితో చూస్తే మరికొన్ని చమత్కారాలు కనిపిస్తాయి. రైల్లో నా ఎదురుగా ఒక కుటుంబం, అంటే భార్యాభర్తలు, వాళ్ళ 6 ఏళ్ల కూతురు కూర్చున్నారు. చూడగానే వాళ్ల పరస్పర సంబంధం వగైరాలు అర్థమయ్యాయి. కానీ నా మనస్సు ప్రస్తుతం అనుభవిస్తున్న వింత స్థితిలో వాళ్లకు ఒకరితో ఒకరికి సంబంధం లేదనుకుంటూ వాళ్ళని గమనించాను. ఆ అవగాహన అద్భుతంగా ఉంది. ఎవరికి వాళ్ళు ఒంటరి వాళ్లే. నాలాగా పైన ఏవో శబ్దాలు, చేష్టలు, వాటికి ఏవో అర్థాల మూలంగా మనస్సులో ఒక ఎడతెగని భ్రమ, అంతే. భర్త కొన్ని నిమిషాలు మరుగుదొడ్లోకి వెళ్ళాడు. వెంటనే భార్య హావభావాల్లో మార్పు కనిపించింది. నా వైపు సిగ్గు విడిచి ఆసక్తిగా, సావాసంగా, పరిశీలనగా చూసింది. అటూ ఇటూ కదిలింది. వస్తువుల్ని సవరిస్తూ కూతురితో ఏదో అన్నది. నాకు ఏదో వ్యక్తం చేసింది. భర్త తిరిగొచ్చి కూర్చున్నాడు. ఆమె మళ్లీ పూర్వపు ధోరణిలో అణుకువ, అంటే సబ్జ్యూడ్గా, స్తబ్దంగా మారింది. భర్త సాన్నిధ్యం ఆమె నిజరూపాన్ని కప్పిపెడుతూ ఉన్నట్లు నాకు తోచింది. ఇందులో ఆమె భర్తని ఏదో మోసం చేస్తున్నదని, కపటంగా ప్రవర్తిస్తున్నదని నా ఆరోపణ కాదు. నైతిక వ్యతిక్రమణం ఏమీ లేదు. ఆమె వ్యక్తిత్వం మాత్రం భర్త ఎదురుగుండా ఉండడం వల్ల కాబోలు ఒకానొక ధోరణిలోనూ, లేకపోయిన క్షణాల్లో మరొక ధోరణిలో, అంటే స్వేచ్ఛగానూ ఉంటుంది అనేది నాకు నిశ్చయంగా తెలిసింది. ఆమెలోని ఆ 2వ ధోరణి, దాని సౌందర్యం ఆ భర్తకు ఎన్నడూ కనిపించదు. ఊహామాత్రంగా కూడా అంతుచిక్కదు. ఇది జీవితంలో వ్యక్తుల మధ్య ఉండే సంబంధాల్లోని వైచిత్రి.
కేవలం భార్యాభర్తల మధ్యే కాదు, ఒకానొక రామారావు నాకు చాలా సౌమ్యుడిగా, ఓర్పు గలవాడుగా మాత్రమే తెలుసు. మరొక రామారావు అంటే ముంగి, లోపలి మనిషి, నమ్మదగినవాడు కాదు. ఈ విభేదాలు ఎందువల్ల వస్తున్నాయి? ఈ నా ఆలోచనలకి గమ్యం లేదు. నాకు తోచిన ప్రశ్నలకి నేను సమాధానం వెతకలేను. చివరికి నిద్రపోయాను. తెల్లవారింది. మదురై స్టేషన్లో దిగాను. బండివాణ్ణి మంచి హోటల్కి తీసుకెళ్ళమన్నాను. రాయల్ లాడ్జిట. ఎందుకో కృష్ణదేవరాయలు జ్ఞాపకం వచ్చాడు. రాయల వారికి అతిథిని, పేయింగ్ గెస్ట్ని అని అనుకున్నాను. హోటల్ మేడ మీద నుంచి మీనాక్షి దేవాలయ గోపురాలు కనిపిస్తున్నాయి. అక్కడికి దగ్గరే. సర్వర్ని అడిగాను. పూజ పొద్దున్న 8ంటికే ముగుస్తుందట, సాయంకాలం వెళ్ళమన్నాడు. దేవాలయ ప్రాకారానికి 4 ద్వారాలు, ద్వారాల గోపురాలు అందంగా మెరుస్తూ కనిపిస్తున్నాయి. పునరుద్ధరణ ఇటీవలే జరిగిందిట. శివగంగరాజాగారు కాబోలు డబ్బిచ్చారట. తిరుమల నాయకుని మహల్ విషయం అడిగితే అది చాలా దూరము, ఒక కొసను ఉన్నదని, అక్కడికైతే ఇప్పుడే వెళ్ళి రావచ్చునని సర్వర్ సలహా ఇచ్చాడు. బండి తీసుకుని అక్కడికి వెళ్ళాను. ఏదో గవర్నమెంట్ ఆఫీసులు ఆక్రమించేశాయి ఆ మహల్ని. మేడ మీదకి వెళ్ళి తిరిగాను. మధురాపట్నం చాలా వరకు కనిపిస్తున్నది. ఎందుకో నాకు తృప్తిగా లేదు. మధుర వచ్చింది ఎందుకా అనుకుంటూ హోటల్కి తిరిగి వచ్చాను. భోజనం చేసి నిద్రపోయాను. సాయంత్రం 5 గంటలకు కానీ మెళుకు రాలేదు. కాఫీ తాగి దేవాలయానికి బయలుదేరాను. ద్వారం దగ్గర కొబ్బరికాయ, కుంకుమ వగైరా సామగ్రి కొని లోపలికెళ్ళాను. చక్కని సన్నాయి వాద్యం చెవినబడ్డది. లోపల పుష్కరిణి శిల్పాలు ఎంతో అందంగా ఉన్నాయి. ఎవరో అమెరికన్ దంపతులు శిల్పాలను చూస్తున్నారు. ఒక 14 ఏళ్ల కురవాడు వాళ్ళకి గైడ్గా వ్యవహరిస్తున్నాడు. అటుపైన అమ్మవారి గుడి. హిందువులకు మాత్రమే ప్రవేశము అన్న బోర్డు. అమెరికన్లు ఆ హద్దు దాటి పోరాదు. లోపల మరొక హద్దు. అమ్మవారిని దగ్గరగా చూడ్డానికి వెళ్లాలంటే మొలకు గుడ్డ తప్ప ఒంటి మీద గుడ్డ ఉండరాదు. చాలామంది అంగవస్త్రంతో వచ్చి ఆ వస్త్రాన్ని నడుముకు చుట్టుకుని లోపలికెళ్తున్నారు. స్త్రీలకు ఈ విధి లేదు. నేను చొక్కా బనీను విప్పడానికి సిద్ధంగా ఉన్నా అవి ఎక్కడ పెట్టాలో తెలియక లోపలికెళ్ళడం మానుకున్నాను. అర్చన జరిగినంతసేపు వెలుపలే కూర్చుండిపోయాను. అమ్మవారు లీలగా తప్ప స్పష్టంగా దృష్టికి ఆనలేదు. ఆలయం యొక్క గంభీర వాతావరణం నన్ను ఆకట్టుకున్నది. కాలం ఘనీభవించినట్లు, కాలసముద్రం లోతుల్లోకి మునిగినట్లు, చరిత్రలో ఏదో వెనక్కి వెనక్కి వెళ్ళినట్లు ఒక విశేషమైన భావం మనస్సుని ఆవరించింది. మెల్లగా అడుగులేస్తూ తిరిగొస్తున్నాను. ఎందుకో వెనక్కి తిరిగి చూడాలి అనిపించింది. చూశాను. ఒక అందమైన యువతి నా వెనకే వస్తోంది. నేను తిరిగి చూసిన మరుక్షణంలో మా చూపులు కలుసుకున్నాయి. నేను ముందుకు సాగాను. నడక వేగం తగ్గించాను. కానీ నేనుద్దేశించినట్లు ఆమె నన్ను దాటి ముందుకు వెళ్ళలేదు. ఆమె కూడా మెల్లగా నడుస్తూ మా ఇద్దరి మధ్య ఒకే దూరాన్ని అట్టే పెడుతున్నట్లుగా తెలిసింది. ద్వారం దగ్గర అంగళ్ళున్నాయి. అక్కడ పూజా సామగ్రి కొన్నప్పుడు వాళ్ళిచ్చిన వెదురుపళ్ళెం వాళ్ళకిచ్చేయాలి. అక్కడే వదిలిన నా చెప్పుల్ని తొడుక్కోవాలి. అందుకోసం ఆగాను. ఆగి వెనుక వస్తున్న ఆమె కోసం చూశాను. ఆమె సూటిగా నా కళ్ళలోకి చూసింది. ఏదో నవ్వీ నవ్వనట్టుగా, అందులో ఒక చిరునవ్వు కూడా నాకు కనిపించింది. నేను పళ్ళెం ఇచ్చేసి తొందరగా చెప్పుల కోసం వెతుక్కున్నాను. నన్ను ఆకర్షించిన అందంగల ఆ యువతి నాతో మాట్లాడడానికి సుముఖంగా ఉన్నదన్న నమ్మకం నాలో కలిగిన తర్వాత మరి నేను ఆగలేకపోయాను. చెప్పులు నావి నాకు కనిపించడంలో కొంత జాప్యం తప్పలేదు. పెద్ద జాప్యం ఏమీ కాదు. గబగబా వీధిలోకి వచ్చాను. కానీ ఆమె అంతలో ఎటు వెళ్ళిందో నాకు కనిపించలేదు. అటూ ఇటూ వీధి తిన్నగా కనిపిస్తూ ఉన్నది. ఆ కొద్ది నిమిషాల్లోనే కనుచూపు మేర దాటి మలుపు తిరిగి ఉండడం సాధ్యం కాదు. అయితే మరి ఆమె ఏమైనట్టు? ఆ వీధి పొడవునా పరిసరాలు చీకటి పడే వరకు వెతుకుతూనే ఉన్నాను. ఆమె నన్ను ఆకర్షించడమే కాదు, నా పట్ల సుముఖంగా కూడా ఉన్నది. ఆ సౌందర్యమూర్తి మళ్లీ నాకు కనిపించదేమో అని అనిపించింది. వెధవ చెప్పుల కోసం ఆలస్యం చేయకుండా అలానే ఆమెను వెంబడించి ఉంటే తర్వాత చెప్పుల సంగతి చూచి ఉండొచ్చు కదా. అవెక్కడిపోతాయి? అంగడివాడి పూచి ఉండనే ఉంది వాటికి. కానీ బుద్ధి అలవాటు ప్రకారం దానికి తెలిసిన విలువని అది అన్వేషించింది. ఉవ్వెత్తుగా నాలో అసంతృప్తి, ఏదో పోగొట్టుకున్న ఆవేదన కలిగాయి. రాత్రి చాలాసేపు ఆమె జ్ఞాపకం వస్తూనే ఉన్నది. ఆ అపరిచిత వ్యక్తికి నా మీద ఆసక్తి ఏమిటి? నాలో ఏ ప్రత్యేకత లేదే. కానీ ఆమె నా వెనుకనే నడవడంతో, నన్ను చూపులతో పలకరించడంలో తప్పకుండా ఆసక్తి ఉన్నది. ఏమైతేనేం, అవకాశం చేజారిపోయింది. రెండో రోజు పొద్దున మళ్ళీ ఆలయానికి వెళ్ళాను. ఈసారి చొక్కా బనీను ఏమీ వేసుకోకుండా
పట్టు అంగవస్త్రం పైన కప్పుకొని పంచ గోచీపోసి కాకుండా తమిళలాగా అడ్డపంచగా కట్టుకుని వెళ్ళాను. ప్రొద్దుటి అర్చనకి ఎంతోమంది ఆడవాళ్లు మగవాళ్లు వచ్చారు. అర్చకునితో పాటు స్తోత్రపాఠాలు, నామావళి అందరూ బిగ్గరగా గొంతు కలిపి చదివారు. ఇది కొత్తగా ఉంది, కానీ ఎంతో బాగా ఉన్నట్లు అనిపించింది. నాకు ఆ శ్లోకాలు, నామాలు రాకపోవడం కొరతగా ఉంది. వాళ్లతో గొంతు కలపలేకపోయానే అని అనుకున్నాను. అర్చన ముగియగానే జనమంతా ఇక్కడి వాళ్ళక్కడ గబగబా వెళ్ళిపోయారు. నాకు అర్థమైంది, వీళ్ళు రోజూ ఇలా ఒక అరగంట ఆలయంలోకి వచ్చి అర్చించి వెళ్ళిపోతూ ఉంటారు. దేవాలయానికి చుట్టూ ఉన్నవారికి ఇంతగా దైవిక సాన్నిహిత్యం ఏర్పడి ఉన్నదా అని ఆశ్చర్యపడ్డాను. దూరం నుంచి వెళ్లే మనకు ఎక్కడో ఉన్నట్లు అపురూపమే, కానీ ఇక్కడి వాళ్ళకి మీనాక్షి అమ్మవారు ప్రత్యక్ష దేవతే కదా అనుకున్నాను. క్రిందటి సాయంత్రం చూచిన యువతి కనిపిస్తుందేమని ఆశించి వెతికాను. కనిపించలేదు. ఆలయం నుంచి హోటల్ గదికి తిరిగొచ్చి మామూలు దుస్తులు వేసుకుని బజారు వైపు వెళ్ళాను. నేను చదువుకునేందుకు ఉపయోగించే కళ్లద్దాల ఫ్రేము విరిగిపోయింది. కొత్త ఫ్రేమ్ వేయించాలని వెళ్ళాను. ఒక కళ్లద్దాల అంగడిలో ప్రవేశించాను. అంగడి యజమాని ఒక యువతికి కళ్లద్దాల ఫ్రేములు చూపిస్తూ మాట్లాడుతున్నాడు. ఆమె అతనికి ఎదురుగుండా కుర్చీలో కూర్చుని టేబుల్ మీద ఉన్న అద్దాల ఫ్రేములు చూస్తున్నది. నేను వెళ్ళి యజమానికి కుడివైపు ఉన్న కుర్చీలో కూర్చున్నాను. తల వంచుకుని ఫ్రేముల్ని పరీక్షిస్తున్న ఆ యువతి నా వైపు చూసింది. నేను చెకితుడినయ్యాను. ఆమె ఈమె. జారిపోయిందనుకున్న అవకాశం మళ్లీ లభించింది. ఇప్పుడు ఆమెను గూర్చి మరికొన్ని సంగతులు నాకు తెలిసాయి. ఆమె ఇంగ్లీష్ చదువుకుంది, బహుశా ఉద్యోగిని. ఆమె 2 ఫ్రేములను ఎన్నుకొని ఆ రెండింట్లో చివరికి ఏది తీసుకోవడం అన్న మీమాంసలో పడింది. అంగడి యజమాని సలహా అడిగింది. అతను రెండింటి గురించి కూడా ధారాళంగా చెబుతున్నాడు. గోడ మీద పిల్లివాటంగా దేనికదే చక్కగా సరిపోతుంది అంటూ నిర్ణయాన్ని ఆమెకే వదిలే ప్రయత్నంలో ఉన్నాడు. నేను కల్పించుకుని అందులో ఒకదాని గురించి అదే బాగుంది అన్నాను. ఆమె నా వైపు చూసి అంగడివాడితో, అయితే దీన్నే ఫిక్స్ చేయండి, నాకు ఇప్పుడే కావాలి, తలనొప్పి స్ట్రెస్గా ఉన్నది అన్నది. కనీసం 2 గంటల వ్యవధి కావాలి, చూడండి మా అసిస్టెంట్ ఇందాక రాలేదు అన్నాడు అంగడివాడు. నేను నా ఫ్రేమ్ కోసం చూస్తున్నాను. అంగడివాడు నా పాత ఫ్రేమ్ తీసుకుని సైజుని బట్టి ఏవో రకాలు చూపిస్తున్నాడు. ఎట్లాగైనా చేసి 1 గంటలో ఇవ్వండి, లేకపోతే నేను ఈ పూట కాలేజీ మానేసుకోవాల్సి వస్తుంది అన్నదామె. సరే అన్నాడు అంగడివాడు. ఆమె వెళ్ళడానికి లేచింది. నేను కూడా చప్పును లేచి, ఐఎమ్ సారీ, నేను ఇప్పుడే వస్తాను, నా పాత ఫ్రేమ్ మీ దగ్గరే ఉంచండి, 1 అరగంటలో వచ్చి సెలెక్ట్ చేసుకుంటాను అన్నాను అంగడివాడితో. అతను ఆశ్చర్యంగా చూస్తూ సరే సరే అన్నాడు. ఆమె వెనకాలే నేను కూడా బయటకు వచ్చాను. ఆమె కొంత దూరం నడిచి ఒక అంగట్లోకి ప్రవేశించి 2 పెన్సిళ్లు కొన్నది. నేను వెంబడెళ్ళి బ్లేడు 1 ప్యాకెట్ కొన్నాను. అక్కడి నుంచి మళ్ళీ బయటకు వచ్చాం. ఒకసారే వస్తూ ఉండగా నా వైపు చూసి ఆమె ఇంగ్లీష్లో అన్నది, మీరిక్కడి వారు కారు? అవును, నెల్లూరు. ఏం పని మీద వచ్చారు? ఊరికినే, అనాలోచితంగా, ఒంటరిగా. నా వెంట వస్తున్నారు ఎందుకు? నిన్న ఆలయంలో మిమ్మల్ని చూశాను. చూస్తే మిమ్మల్ని పలకరించాలని అనిపించింది. ఆమె మౌనంగా నడుస్తూ ఉన్నది. మీరు కాలేజీలో లెక్చరరా అని ప్రశ్నించాను. సమాధానం లేదు. క్షమించండి, మీకు అభ్యంతరం లేకపోతేనే. ఇక్కడ ఆగి నాతో కాఫీ తాగెళ్ళండి అంటూ కనిపించిన రెస్టారెంట్ వైపు దారితీశాను. ఆమె అభ్యంతరం చెప్పకుండా నాతో వచ్చింది. నా హృదయం ఉత్సాహంతో గంతులు వేసింది. కాఫీలు తెమ్మని సర్వర్తో చెప్పాను. ఆమె నిమ్మళంగా, గంభీరంగా నా వైపు చూస్తూ ఎదురుగుండా కూర్చున్నది. చిరునవ్వు లేదు, మాట లేదు, ఎటువంటి తొట్రుపాటు లేదు. నాకేదో కొత్తగా, వింతగా ఉన్నది. ఆమె గాంభీర్యం ముందు నేను అల్పుణ్ణిగా తోచింది. ఏమీ మాట్లాడలేకపోయాను. కాఫీలు వచ్చాయి. కాఫీ తాగడం అయిపోతే ఆమె వెళ్ళిపోతుంది. ఆమెతో ఏదో మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? ఆమె కాఫీ వైపు దృష్టి మళ్లించింది. ఆమె వ్యక్తిత్వాన్ని పరివేష్టించి ఉన్న ప్రశాంతత నన్ను అధీరుణ్ణి చేస్తోంది. పరస్త్రీలను ఎరుగని అమాయకుణ్ణి కాదు. నా వయస్సు 40. నాకు కొన్ని అనుభవాలున్నాయి. కానీ నా భార్య పోయిన తర్వాత ఈ 2 ఏళ్లలో నేను స్త్రీని గురించి ఆలోచించలేదు. ఇప్పుడు ఎదురుగా ఉన్న ఈ యువతి నన్ను ఆకర్షిస్తున్న తీరు విశిష్టంగా ఉన్నది. కేవలం స్త్రీవాంఛగా పోల్చుకోవడానికి కూడా వీల్లేదు. మీరు కాలేజీలో ఏ సబ్జెక్ట్ చెప్తారు అన్నాను. ఫిలాసఫీ. మీకు సొంత ఫిలాసఫీ అంటూ ఏదైనా ఉన్నదే? మీది మెటీరియలిజమా, డైలెక్టికల్ మెటీరియలిజమా, ఎగ్జిస్టెన్షియలిజమా, వేదాంతమా, అద్వైతమా, ద్వైతమా అన్నాను. అద్వైతం.
నేను కూడా ఫిలాసఫీ గ్రాడ్యుయేట్నే, 20 ఏళ్ల క్రితం. ఈ మధ్య ఎప్పుడూ అనుకోలేదు దాని మాట. అన్నీ మరిచిపోయి కేవలం ఒంటరితనంలో గడపాలని ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆ ఫిలాసఫీ జ్ఞాపకం వస్తున్నది. ఏం తోచడం లేదు కాబట్టి నాకు ఏ ఫిలాసఫీలోనూ వేదాంతంలోనూ నమ్మకం లేదు. మీరు నమ్మకం కలిగించగలరా? సమాధానం లేదు ఆమె నుంచి. ఆమె కాఫీ పూర్తి చేసి వాచి చూసుకున్నది. నా కాఫీ తాగడం కూడా పూర్తయింది. ఇద్దరం బయటికొచ్చాం. థ్యాంక్స్ అంటూ ఆమె అటుగా వచ్చిన రిక్షాలో ఎక్కింది. నాలో ఆతృత. ఆమె వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఉన్నది. మీ పేరు అన్నాను. మీనాక్షి. రిక్షా వెళ్ళిపోయింది. నేను ఊరుకోలేదు. మళ్ళీ ఆమెను వెంటనే కలుసుకోవాలన్న కాంక్ష ప్రబలంగా ఉన్నది. కళ్ళద్దాల షాప్కేసి నడిచాను. నాకు కావలసిన ఫ్రేమ్ సెలెక్ట్ చేసి వెంటనే ఫిక్స్ చేయమని, ఎంతసేపైనా అక్కడే వేచి ఉంటానని చెప్పాను. 1 గంట కూర్చున్నాను. అద్దాలు లేవు కాబట్టి న్యూస్ పేపర్ చదవడానికి వీల్లేదు. ఆలోచనలు, ఊహలు, మీనాక్షిని గురించిన తలపోతలు, ఆమె ఏ క్షణమైనా తన కళ్ళజోడు కోసం అక్కడికి వస్తుందన్న ఆశతో కూర్చున్నాను. నా జోడు తయారైంది. గంట 11:30 అయింది. మీనాక్షి రాలేదు. ఇక అక్కడ ఉండడానికి నాకు ఏ కారణమూ లేదు. ఆ లెక్చరర్ గారి జోడు తయారైందా అని అడిగాను. ఏది ఆమె రాలేదే. ఈ ఆడవాళ్ళు ఇంతేనండి. ఏదో ముంచుకుపోయినట్టు అర్జెంట్ అంటారు. తీరా రెడీ చేస్తే 3 రోజులకు కానీ వచ్చి తీసుకోరు అన్నాడు అంగడి యజమాని. నేను కాళ్ళు ఇడ్చుకుంటూ లాడ్జికి బయలుదేరాను. సాయంకాలం దేవాలయానికి వెళ్ళాను. అంగవస్త్రం, అడ్డపంచా ధరించి అంగవస్త్రాన్ని నడుముకి చుట్టుకుని అర్ధనగ్నంగా లోపలికి వెళ్ళాను. మీనాక్షీదేవి సౌందర్యమూర్తి. ఆమె నిల్చున్న తీరే విలాసంగా ఉన్నది. ముంజేతి చిలుక ఏ క్షణాన్నో ఎగిరిపోయేలాగా ఉన్నది. ఇంతటి శృంగారమూర్తి అయిన దేవీ విగ్రహాన్ని నేనెక్కడా చూడలేదు. స్త్రీ సౌందర్యానికే ప్రతీక అనిపించింది. జనసమర్థం వల్ల చాలాసేపు చూస్తూ ఉండిపోవడానికి వీల్లేకపోవడం ఒక దురదృష్టం. ఆమె సాన్నిధ్యం నుంచి బయటకు వచ్చి ఏమీ తోచక అటూ ఇటూ తిరిగి పుష్కరిణి దగ్గరకు వచ్చి కూర్చున్నాను. పరధ్యానంగా కాసేపు నీళ్లని, కాసేపు దేవాలయాన్ని చూస్తూ కూర్చున్న నాకు కుడివైపు ఎదురుగా మెట్ల మీద దూరంగా మీనాక్షి కనిపించింది. ఎప్పుడొచ్చిందో ఏమో. అద్దాలు పెట్టుకున్నది. సూర్యుని తదేకంగా కూర్చుని తదేకంగా ఏమిటో ఆలోచిస్తూ ఏదో చూస్తున్నది. నాలో ఆవేశం హెచ్చింది. లేచి ఆమె దగ్గరికి వెళ్ళాను. ఒకవైపు ఏమిటి కొరతనపు వేషాలు, ఆవిడేమనుకుంటుంది అన్న హెచ్చరిక, విమర్శ నాలో తలెత్తినా దాన్ని గమనించే స్థితిలో లేను. వెళ్ళి చొరవగా ఆమెకు కొంత ఎడంగానే అయినా దగ్గరగానే కూర్చున్నాను. ఆమె నా వైపు చూసి గుర్తింపుగా చిరునవ్వు నవ్వింది. చిరాకు పడలేదు కదా అని సంతోషించాను. ఎలా ఉంది ఆలయం అని ఆమె ఇంగ్లీష్లో పలకరించింది. బాగుంది, ఎంతో బాగుంది. ఈ పుష్కరిణి కూడా చక్కగా ఎంతో నిర్మలంగా ఉంది. ఆలయానికి పుష్కరిణే ప్రాణం, మనిషికి హృదయంలాగా. మీరు మేధ కంటే హృదయానికే, ఆలోచన కంటే ఆవేశానికే ప్రాధాన్యం ఇస్తారా? ఏదో ఒక విషయం ఎత్తుకుని మాటలు పెంచి తీరాలన్న కోరిక నాలో ప్రబలంగా ఉంది. అవును, లేకపోతే ఇక్కడి వరకు రావడం ఎందుకు? ఆ మాట నాలో ఆలోచనని పురికొల్పింది. ప్రొద్దున ఆమె తాను స్వయంగా అద్వైతి అన్న విషయం గుర్తుకొచ్చింది. చదువుకున్నది, తెలివిగలది, చక్కని సంస్కారం, ఎటువంటి తొట్రుపాటు లేని నీటైన హావభావాలు, అన్నింటినీ మించి నన్ను ఆకట్టుకున్న సౌందర్యం. నాలో ఎన్నడూ కలగని ఒక పరిపూర్ణమైన సంతృప్తి కలుగుతున్నది ఆమెను చూస్తే. ఇంతటి పరిపూర్ణమైన స్త్రీమూర్తి కనిపించడం నిజంగా అరుదే. అద్వైతంలో ఆవేశానికి అంటే ఫీలింగ్ కంటే ఆలోచనకే ప్రాముఖ్యత అనుకుంటానే. భక్తి ప్రపత్తుల కంటే జ్ఞానందే పైచేయి కాదా అన్నాను. కాదు. మీనాక్షిదేవి ఎలా ఉంది? ఇక్కడ నేను కొంత చనువు తీసుకోదలిచాను. ఏ మీనాక్షిదేవి అన్నాను కొంటెగా. ఏదైనా పర్వాలేదు, రెండూ ఒకటే అని సమాధానం వచ్చింది. ఆ గర్వపు మాటకు క్షణంసేపు చెక్కితుడినై మళ్లీ ముగ్ధుండయ్యాను. ఇక్కడ గర్వమే కాదు, అద్వైతపరంగానూ సముచితంగానే ఉన్నది ఆ మాట అనుకున్నాను. ఏమిటి ఆలోచిస్తున్నారు? రూపం లేనిది భావము, భావం లేనిది రూపము లేవు. నామం కూడా రూపంతో పాటే. నామం, రూపం మీలో కలిగించే భావమే ప్రధానమైనప్పుడు మీనాక్షి ఒకటే, రెండు కాదు. ఆమె ఈ తర్కానికి నా బుర్ర తిరిగిపోయింది. అదెట్లా గట్టారు? అక్కడ విగ్రహం, ఇక్కడ మనిషి.
సౌందర్యంలో సాదృశ్యం ఉందనుకున్నా నాకు విగ్రహం కంటే మనిషే ప్రిఫరెన్స్. అదే భ్రమ, మాయ, అజ్ఞానం. రెండూ లేవు, ఒకటే ఉంది. ప్రిఫరెన్స్ లేకపోవడం అంటే సమదృష్టి, అంటే సౌందర్యము సౌందర్య రాహిత్యము అనే అనుభూతి విచక్షణ లేకపోవడం కాదు. అనుభూతిలో ఏకత్వాన్ని చూస్తూ భిన్నంగా కనిపించే సృష్టి మాయకి లోను కాకపోవడం. సృష్టి, జగత్తు, మాయ వట్టిదంటారు కదా. అలా అనుకుంటే అది కలిగించే భావాలు, కల్పించే ఆశలు మాయే అయి వాటిని దాటి ఏదో అవాజ్మానసగోచరమైన ఆత్మస్వరూపాన్ని పొందడం అద్వైతం అంటారు. మరి అద్వైతం లోకనిరాశం చేయడం లేదా? నామరూపాలు, అవి కల్పించే భావాలు, ఆశలు వేరువేరుగా లేవు. అన్నీ ఒకటే. అదే సత్యం. వైవిధ్యమే మాయ. సృష్టిని మాయ అంటే సృష్టి లేదని కాదు. సృష్టి అంటే ప్రకృతి. అనాది, అనంతమే. పుట్టుక, చావు అనేవి ప్రతి జీవికి ఉన్నా సృష్టి మొత్తానికి మాత్రం ఒకసారే పుట్టుక, ఒకసారే చావు అనేవి లేవు. సృష్టి లక్షణం మార్పు. ఈ మార్పుని కాదని అనుభూతి ఏకత్వాన్ని పొందడమే అద్వైతం చెబుతుంది. ఈ లోకం వట్టిదని, గట్టిది వేరే ఎక్కడో ఉందని వెతకమని చెప్పదు. ఈ సంగతి సరిగా అర్థం చేసుకోవడంలోనే కీలకం ఉన్నది. వైవిధ్యం వట్టిది, ఏకత్వం గట్టిది, అంతే. అయితే వైరాగ్యం మాట ఏమిటి? జీవితానుభూతి పట్ల వైముఖ్యం కాదా వైరాగ్యం అంటే? కాదు. వైరాగ్యం అంటే ఇందాక చెప్పినట్టు ప్రిఫరెన్స్ లేకపోవడం. అదే సమదృష్టి. అయితే నాకు వైరాగ్యం లేదు. నేను విగ్రహానికంటే మనిషిని ప్రిఫర్ చేస్తాను అన్నాను నవ్వుతూ. అంతటితో ఆకుండా ఇలాంటి దేవాలయాలు కట్టేదానికంటే డ్యాములు, ప్రాజెక్టులు కడితే ఎంతో ప్రజోపయోగం. అదే ప్రాచీనులకి మనకి దృక్పథంలో గల భేదం. నెహ్రూ ప్రాజెక్టులు నేటి ఆధునిక దేవాలయాలు అన్నాడు. ఎంత గొప్ప మాట! నాకు ఆధ్యాత్మికత కదంటే జీవితం మీదే ఎక్కువ అభిమానం అన్నాను. రెండిటికీ భేదం లేదు. ఆనాడు విగ్రహము మనిషి ఒక్కటే, ఈనాడు యంత్రము మనిషి ఒక్కటే. ఇది మనిషిలో కాదు, మనుషుల ఊహల్లో నేడు వచ్చిన మార్పు. ప్రిఫరెన్స్. ఇప్పటికీ వైయక్తికంగా మనిషి తన వంటి విగ్రహాన్ని ప్రిఫర్ చేస్తాడు. గాంధీకి, నెహ్రూకి ఊరూరా ఇన్ని విగ్రహాలు ఎందుకు? ఆ డబ్బుతో ప్రాజెక్టులు కట్టని? మీరు మధుర ఎందుకు వచ్చినట్లు? నేను సమాధానం చెప్పలేదు. ఆమె బుద్ధినైశిత్యాన్ని మెచ్చుకుంటూ ఆమె మాటల్ని అవగాహన చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాను. అవును, నేను మధురై ఎందుకు వచ్చినట్లు? నన్ను నేనే ప్రశ్నించుకుంటున్నాను. సహేతుకంగా చెప్పదగిన సమాధానం ఏదీ లేదు. నేను మధుర వచ్చింది మిమ్మల్ని కలుసుకోవడానికే అన్నాను రొమాంటిక్గా. కావచ్చు అన్నదామె గంభీరంగా, నాతో ఏకీభవిస్తూ. అలా అనడంలో నవ్వు లేదు, హాస్యధోరణి అన్న సూచనే లేదు. ఆమె సీరియస్నెస్ నాలో కించిత్ భయాన్ని కూడా కలిగించింది. ఆమె మామూలు వ్యక్తి కాదని తోచింది. ఇంతలో ఎవరో ఒక 60 ఏళ్ల ముత్తైదు అక్కడికి రావడం చూచి మీనాక్షి లేచి ఆమె దగ్గరికి వెళ్ళింది. వెళ్తానని నాకు చెప్పనైనా చెప్పలేదు. ఇద్దరు వెళ్ళిపోతున్నారు. మీనాక్షి నా వైపు తిరిగైనా చూడలేదు. అలా నా మానాన నన్ను వదిలి వెళ్ళిపోవడం, ఇంతసేపు మాట్లాడిన గుర్తింపైనా లేకుండా ప్రవర్తించడం నాకు బాధ కలిగించింది. నేను వాళ్ళ వెనకే నడిచాను. ఎలాగైనా మీనాక్షి వెంబడే వెళ్ళి ఆమె ఇల్లు కనుక్కోవాలి అనుకున్నాను. కానీ నిన్నటి అనుభవం గుర్తుకొచ్చింది. తీరానే నా చెప్పుల్ని నేను వెతుక్కుండంలో ఆమె మళ్ళీ అంతర్ధానం కావచ్చు. అప్పుడు గతేమిటి? నాకు వెంటనే ఒక ఊహ తట్టింది. నేను గబగబా ముందుకు నడిచాను. మీనాక్షిని, ముసలావిడిని దాటి వెళ్ళిపోయాను. వెళ్ళిన చెప్పుల్ని తొడుక్కుని ద్వారం దగ్గర కాపలా వేశాను. ద్వారం దగ్గరికి రాగానే నా ఆత్రాన్ని గమనించినట్లుగా మీనాక్షి నన్ను చూసి చిరునవ్వు నవ్వి తల పంకించింది. తన వెంట రమ్మన్నట్టుగా నాకు నేను అర్థం చెప్పుకుని వాళ్లతో పాటు వెనక నడిచాను. దేవాలయపు వీధికి అవతల వీధిలో ఉన్న ఒక చిన్న మేడ దగ్గర వాళ్ళు ఆగారు. నేను కూడా ఆగాను. ముసలావిడ తలుపు తాళం తీసింది. ఆ కమ్ముల తలుపు దాటగానే నడవ, దాని కుడిపక్కన మేడపైకి మెట్లు ఉన్నాయి. ముసలావిడ నడవ దాటి తలుపు మరో తాళం తీస్తున్నది. మీనాక్షి మేడపైకి దారితీస్తూ నన్ను రమ్మన్నది. పైభాగానికి మరో తాళం ఉన్నది. మీనాక్షి దాన్ని తీసే ప్రయత్నంలో ఉండగా, ఆమె మీ అమ్మగారనుకుంటాను అన్నాను. సమాధానం రాలేదు. లోపలికి వెళ్ళాను. పుస్తకాల బీరువా, కుర్చీలు. నేను కుర్చీలో కూర్చున్నాను. మీనాక్షి లోపలి గదిలోకి వెళ్ళి కాసేపట్లో వచ్చింది. ఆమె ఎవరో చెప్పలేదు అన్నాను. జ్ఞానాంబ. ఆమె ఇంట్లో నేను అద్దెకుంటున్నాను.
ఒక విధంగా అత్తగారు. పంజరంలో చిలకలాగా. అబ్బా, ఎన్ని తాళాలు అన్నాను. శరీరంలో ఆత్మలాగా 3 తాళాలు. ఆమె తీసినవి 2, నేను తీసినవి 1. వేదాంతంలో త్రిపుటి అంటే దృశ్యము, దృష్టి, ద్రష్ట. ఆమె వేదాంతంలోకి దిగడం నాకు ఆసక్తి కలిగించలేదు. ఇంతదాకా చేరుకున్న తర్వాత శుష్కమైన ఆ చర్చ అనవసరం అనిపించింది. అంతకంటే గట్టిదేదో నన్ను పట్టుకున్నది. అంతా స్వప్నంలాగా ఉన్నది. ఇంకెవరూ లేరా అన్నాను. ఎవరికి వాళ్ళం ఒంటరి వాళ్ళం. ఎవరో ఉన్నారనుకోవడం భ్రమ. జ్ఞానాంబతో నన్ను గూర్చి ఎవరని చెప్పారు అన్నాను కుతూహలంగా. వ్యాపారస్తులని నా కోసం వచ్చారని. నిజమే. కానీ నేను వ్యాపారమే చేస్తానని, ఉద్యోగినో మరో వృత్తివాణ్ణినో ఈమెకెలా తెలిసింది? నేను చెప్పినట్టు గుర్తులేదు. ఆ మాటే అడిగాను. మిమ్మల్ని చూస్తే తెలియడం లేదా అంటూ నవ్వింది. ఆ సమాధానానికి కొంత అప్రతిభుడనయ్యాను. వ్యాపారం అనేది నా మొహం మీద అంత స్పష్టంగా రాసిందా? నేను చిన్నబుచ్చుకున్నాను. ఆమె మళ్ళీ లోపలికెళ్ళింది. ఏమీ తోచటం లేదు. నా చుట్టూ పరిశీలనగా చూశాను. కొంత దూరంలో ఒక టేబుల్ మీద రమణ మహర్షి ఫోటో కనిపించింది. దగ్గరికెళ్ళి చూశాను. నన్ను దయతో, వాత్సల్యంతో చూస్తున్నట్లుగా ఉన్నది ఆయన చూపు. నాలో ధైర్యమూ ఉత్సాహమూ కలిగాయి. సాహసం ఇనుమడించింది. ఆమె కాఫీ పట్టుకొచ్చింది. తలనిండా మల్లెలు తురుముకున్నది. చీర మార్చి తెల్లని చీర కట్టుకున్నది. దేవతలాగా మనోజ్ఞంగా ఉన్నది. కాఫీ తాగుతున్నాను. అమృతంలా ఉంది. కాఫీ చేయడంలో దక్షిణాది తమిళులకున్న అభినవేశం మరొకరికి లేదు కదా? మీరు మధురకెందుకొచ్చారు అని ప్రశ్నించింది. నా హృదయం విప్పి చెప్పాలనిపించింది. చెప్పాను. జీవితం అర్థంగాక, స్వేచ్ఛ కోసం, శాంతి కోసం, ఆనందం కోసం, అనుభూతి కోసం, ఏమిటో తెలియని దానికోసం వచ్చాను అని చెప్పాను. కాఫీ పూర్తయింది. మీ భార్య? లేదు. అంటే? పోయింది, చనిపోయింది. 2 ఏళ్లయింది. వ్యక్తి చనిపోవచ్చు, ఆ భావం మీలో పోలేదు కదా? చెప్పలేను. 2 ఏళ్లుగా నాలో వాంఛ లేదు. నాలో ఏదో మార్పొచ్చింది. చనిపోయిన నా భార్యని గూర్చి కూడా వాంఛతో దుఃఖించలేదు. ఎన్నాళ్ల నుంచో జీవితం గతానుగతికంగానే జరుగుతూ వచ్చింది. కానీ సౌందర్యం, మీలో నేను చూస్తున్న సౌందర్యం, దాన్ని ఆరాధించకుండా ఉండలేను. సౌందర్యం అంటే? అంటే ఇష్టం, పరమమైన ఇష్టం. అంటే ఇష్టం అంటే ఇంత లోతుకెళ్తే అని ఆలోచించాను. నేను ఆ ఇష్టమే. నేను అంతకంటే ఏం చెప్పగలను అన్నాను. చివరకు మిగిలేది ద్రష్ట. అయితే మీరు మధురకు వచ్చింది మీకోసమేనా అన్నది నవ్వుతూ. ఈ వేదాంతం అంతా ఒక గేమ్లాగా తయారైంది అనుకున్నాను. కాదు, మీనాక్షి కోసం అన్నాను. నిజంగా? నిజంగాని. అదే నా సత్యం. ఆహా, అదే. అయితే రండి. తర్వాత ఏం జరిగిందో మాటల్లో చెప్పలేను. చెప్పడానికి మాటలు లేవు, చాలవు. కాబట్టి అక్కడ ఎంతసేపు ఉన్నానో గుర్తులేదు. ఒక మహదానందంతో తాదాత్మ్యం తప్ప మరొక స్పృహ లేదు. గది తలుపు తట్టుతూ ఎవరో పిలుస్తూ ఉండగా నాకు మామూలు స్పృహ వచ్చింది. లాడ్జికి ఎప్పుడు తిరిగి వచ్చానో గుర్తులేదు. నా గదిలో మంచం మీద పడుకున్నాను. లేచి తలుపు తీశాను. సార్, భోజనం తెమ్మంటారా అంటున్నాడు హోటల్ కుర్రాడు. వద్దు. ఇప్పుడు టైం ఎంతైంది? మీ దగ్గర వాచీ లేదా సార్? అవును, ఏమిటి ప్రశ్న? నా చేతికున్న గడియారం చూస్తే 8 గంటలైంది. ఇప్పుడు 8 టైము అన్నాను సందేహంతో. అవును సార్. సరే, నాకేమీ అవసరం లేదు. తలుపు వేసేశాను. ఎప్పుడు నిద్రపోయానో పొద్దున్న లేచేటప్పటికీ 7 గంటలు దాటింది. ఆకలి లేదు, ఏమీ చెయ్యాలని లేదు. ఏదో నిండుతనం, ఎన్నడూ ఎరగని సంతృప్తి, నిశ్చలత్వం. బలవంతాన లేచి స్నానం చేసి కాఫీ తాగాను. న్యూస్ పేపర్ వచ్చింది, కానీ మనస్సు న్యూస్ పేపర్ మీద నిలవలేదు. ఆమె ఎవరు? సెక్స్లో ఇంతటి మైకం, ఇంతటి సుఖానుభూతి ఉంటాయని నేనెన్నడూ ఊహించలేదు. రాత్రి అంతసేపు ఆమెతో మాట్లాడాను, కానీ ఆమెను గురించిన వివరాలేమీ నాకు తెలియవు. ఆమె ఉద్యోగం చేస్తూ ఉన్నది, ఒంటరిగా ఉన్నది, అవివాహిత కావచ్చు. ఆ విషయం కూడా నిర్ధారణగా నేను అడిగి తెలుసుకోలేదు. అయితే ఆమెకు నాకు ఏర్పడిన సంబంధం ఎటువంటిది? ఆమె నన్నేమీ కోరలేదు. ఎక్కడా కోరుతున్న సూచన కూడా లేదు. ధార్మికమైన చికిత్స పొడసూపనే లేదు. సంఘం, వ్యవస్థ ముందు వెనక అనేవి ఉన్నాయా, చచ్చాయా అని కూడా ఆలోచన రాలేదు. కోరగానే
అంత అలవోకగా అంతటి ఆనందానుభూతిని అలా ప్రసాదించిన ఆమె ఎవరు, ఆమె వ్యక్తిత్వం ఏమిటో పోల్చుకోలేకపోయాను. ఆ సుఖానుభూతి స్మరించే కొద్దీ నా కళ్ళు చెమర్చి నా హృదయం ఎన్నడూ ఎరగని కృతజ్ఞతాభావంతో నిండిపోతున్నది. తరువాత ఆమెను వివాహం చేసుకుంటే అనే ఆలోచన కూడా ప్రారంభమైంది. ఆమెను శాశ్వతంగా నా దాన్ని చేసి తీసుకుని వెళ్ళిపోవాలి అనే కోరిక కలిగింది. ఆమె ఎవరైనా సరే, ఆమెను గురించిన వివరాలేమైనా సరే, ఆమె నాకు కావాలి అనే దృఢ నిశ్చయానికి వచ్చాను. ఆ సాయంకాలమే ఆమె ఇంటికెళ్ళి ఈ సంగతి తేల్చేసుకోవాలి అనుకున్నాను. అప్పటికి భోజనం వేళ దాటుతోంది. పొద్దున తాగిన కాఫీ కానీ ఆకలి వేయలేదు. హోటల్ కుర్రాడు భోజనం చేశారా సార్ అంటూ కనుక్కోవడానికి వచ్చాడు. భోజనం తీసుకురమ్మన్నాను. భోజనం తర్వాత మళ్ళీ పడక, ఆలోచనలు, నిద్ర, ఒక కల. ఆ కల్లో నేను చచ్చిపోయాను. అంటే నా శవం నాకు కనిపిస్తూ ఉన్నది. ఎవరెవరో నా శవం చుట్టూ మూగి ఉన్నారు. నేను వేరై ఆ దృశ్యాన్ని చూస్తూ ఉన్నాను. నా కూతురు, చివరిది 7 ఏళ్ల గిరిజ, ఏడుస్తూ ఉన్నది. దాన్ని ఓదార్చబోతూ నేను చచ్చిపోలేదని నచ్చచెప్పడానికి ప్రయత్నిస్తూ ఉన్నాను. కానీ దానికి నేను అగపట్టం లేదు, వినపట్టం లేదు. అది నా శవాన్ని చూస్తూ ఏడుస్తూ ఉన్నది. ఏం చేయడం అని తర్కిస్తూ ఉన్నాను. నేను కదిలాను. మెళుకు వచ్చింది. సాయంకాలమైంది. 5:30కి దేవాలయానికి వెళ్ళాను. ఆమె కోసం గాలించాను. ఆమె రాలేదు. బయలుదేరి ఆమె ఇంటివైపు వెళ్ళాను. కమ్ముల తలుపు తెరిచి ఉంది. మెట్లెక్కి పైకెళ్ళాను. తాళం వేసింది. బహుశా కాలేజీ నుంచి రాలేదో, వచ్చి ఎక్కడికైనా వెళ్ళిందో. కిందికొచ్చి ఇంట్లోకి తొంగి చూశాను. ఒక కుర్రాడు బయటికి వస్తూ నన్ను చూసి అడిగాడు. జ్ఞానాంబ అన్నాను. కుర్రాడు లోపలికెళ్ళాడు. వృద్ధురాలు జ్ఞానాంబ వచ్చింది. ఆమె ముఖం మ్లానంగా ఉన్నది. ఆమె ఏదో కష్టంతో పరధ్యానంగా ఉన్నది. ఎవరు? ఆమె నన్ను గుర్తిస్తుందనుకున్నాను, కానీ గుర్తించలేదు. మీనాక్షి గారు, లెక్చరర్ అన్నాను. గద్గదితో చేయి ఊపుతూ, ఇంకెక్కడి మీనాక్షి? పోయింది పోయింది అన్నదామె. నాకు అర్థం కాలేదు. అప్పుడు ఆ కుర్రాడు చెప్పాడు. రాత్రి 9 గంటల వేళ మీనాక్షి స్టవ్ వెలిగిస్తూ చీరకొంగు అంటుకుని దగ్ధమైపోయిందని, హాస్పిటల్లో 11-12 గంటల మధ్య ప్రాణం పోయిందిట. నాకు నోట మాట రాలేదు. అంతా మాయగా, ఆశ్చర్యంగా తోచింది. ఆమె దగ్ధ శరీరాన్ని బంధువులు, అన్నా తల్లి ఊర్నుంచి వచ్చి పొద్దున టాక్సీలో తీసుకుని వెళ్ళిపోయారట. నాకు తమిళం బాగా రాకపోవడం, ఇంగ్లీష్లో కుర్రాడితో మాట్లాడడం గమనించి జ్ఞానాంబ చివరికి అడిగింది, కన్నీళ్లు తుడుచుకుంటూ, మీరెవరు? మీకు ఆమె ఎలా తెలుసు? నిన్న దేవాలయం దగ్గర కలుసుకున్నాను. మీరు చూడలేదా అని ఎదురు ప్రశ్నించాను. లేదే, మీనాక్షి నేను దేవాలయానికి వెళ్ళి ఇంచుమించు నిన్న ఈ వేళకి తిరిగొచ్చాం. కానీ మిమ్మల్ని చూడలేదే అన్నదామె. చిత్రంగా లేదు? నాది నెల్లూరు అని చెప్పాను. కానీ అలా చెప్పిన తర్వాత నాకు మీనాక్షికి గల సంబంధాన్ని గూర్చి ఏదో చెప్పక తప్పలేదు. ఆమె మా అమ్మాయికి లెక్చరర్ అని, అలా పనుండొచ్చానని కల్పించి చెప్పాను. మీనాక్షికి భర్త, పిల్లలు లేరా అని ప్రశ్నించాను. భర్త 4 ఏళ్లుగా అమెరికాలో ఉన్నట్ట. పిల్లలు లేరు. ఈమెను రమ్మని వ్రాసినా ఈమె వెళ్ళలేదుట. ఇక అంతకంటే వివరాలు లభించలేదు. అడగడం కూడా భావ్యంగా తోచలేదు. అడిగితే నా రహస్యం బయటపడుతుందేమోనని భయం వేసింది. నేను మీనాక్షి ఫోటో సంపాదించాలి అనుకున్నాను. ఆమె పనిచేస్తున్న కాలేజీలో ఎవరిని అడగను? జ్ఞానాంబని కాదు. నేను ఇదివరకే మా అమ్మాయికి ఆమె లెక్చరర్ అని చెప్పడం వల్ల ఆ ప్రశ్న అక్కడ నిషిద్ధమైపోయింది. తర్వాత 3 రోజుల పాటు ఆ ఊళ్ళోని కాలేజీలు గాలించాను. వెళ్ళి ప్యూన్లని, స్టూడెంట్స్ని, ఫిలాసఫీ డిపార్ట్మెంట్ సంగతి, మీనాక్షి అనే లెక్చరర్ని గురించి వాకప్ చేశాను. చివరికి యూనివర్సిటీ సెంటర్లో నా కృషి ఫలించింది. ఫిలాసఫీ ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళి, నేను మీనాక్షి అన్నగారి తరఫున వచ్చానని, ఆమె మరణం దృష్ట్యా ఆమె తాలూకు ఫోటో ఒకటి కావాల్సి ఉందని చెప్పాను. ఆయన కిందటి సంవత్సరం విద్యార్థులతో తీసుకున్న గ్రూప్ ఫోటో చూపించాడు. అందులోని మీనాక్షికి కళ్ళద్దాలు, ఏవో కొన్ని పోలికలు ఉన్నాయి, కానీ నాకు తెలిసిన సౌందర్యము, స్ఫూర్తి లేవు. ఆ ఫోటో తీసిన స్టూడియో అడ్రస్ తీసుకుని వచ్చేశాను. గ్రూప్ ఫోటోలోని మీనాక్షి బొమ్మని ఎన్లార్జ్ చేయించాను. కానీ నేను చూసిన సౌందర్యరాశికి ఫోటోలోని బొమ్మకు ఎక్కడా అందిక పొందిక లేవు. ఈ అన్వేషణంతా ఒకవైపు చేస్తూనే మీనాక్షిని గురించి, నా అనుభూతిని గురించి తర్కిస్తూ ఉన్నాను. నాకు వివరంగా జ్ఞాపకం ఉన్నదల్లా పుష్కరిణి వద్ద అద్వైతాన్ని గూర్చి ఆమె చెప్పిన మాటలే. ఆమె ఇంటిలో ఆమెకు నన్ను గురించి నేను చెప్పుకున్నదే ఎక్కువ. తర్వాత మిగిలింది అపూర్వమైన ఆనందానుభూతి, తాదాత్మ్యము తప్ప
మరొక వివరం కానీ విశేషం కానీ గుర్తులేదు. అటు తర్వాత ఆమె దగ్ధమై అంతర్ధానమైపోవడం, జ్ఞానాంబ చెప్పిన వివరాలు, ఫోటో వగైరాల ద్వారా ఏర్పడుతున్న మీనాక్షికి, నా అనుభూతిలో సత్యమై నిలిచిన మీనాక్షికి ఎక్కడా పోలిక లేదు. వివాహ వ్యవస్థను గూర్చి, ధార్మిక ప్రవర్తనను గూర్చి మీనాక్షి అభిప్రాయం ఏమిటి? ఆ ప్రశ్నలు నేనామెని వేయలేదు. కానీ ప్రిఫరెన్స్ లేని విరాగిగానే ఆమె ప్రవర్తన నాకు అర్థమవుతున్నది. అనుభూతిలో ఏకత్వాన్ని చూడమనే ఆమె నాకిచ్చిన సందేశమే కాదు, నేను ఆశించిన సౌందర్యమైన తాను, దాని అనుభూతి మూడు నాకు ఏకం చేసింది. తర్వాత దగ్ధమైపోవడంలో అనశ్వరమైన దాన్ని, నశ్వరమైన దాన్ని వేరు చేసి చూపించినట్లుగా ఉన్నది. కానీ నాలో హత్తుకుపోయిన విషయం మాత్రం ఒకటి ఉన్నది. అనశ్వరమైనది నశ్వరమై కనిపించే లోకం ద్వారానే మనుష్యునికి అందుతున్నది. అందుకు భిన్నంగా లేదు. అదే సూత్రం. ఆలయంలోకి వెళ్ళి మీనాక్షిదేవి ముందు నిల్చున్నాను. ముంజేతి మీద చిలుక ఏ క్షణానైనా ఎగిరిపోయేలాగా సుతారంగా, అనిశ్చితంగా ఉన్నది. దేవి విలాసంగా, శృంగారాన్ని ఒలుకుతూ ఆనందానుభూతికి ప్రతీకగా చిరునవ్వు నవ్వుతూ ఉన్నది. మధురైకి ఎందుకా పిలిపించావు అన్నాను. మనసులో ఆ దేవీమూర్తితో ప్రత్యక్షమై స్వయంగా అద్వైత బోధ చేసి అద్వైతానుభూతిని ప్రసాదించి నన్ను నీ దాసుణ్ణి చేసుకున్నావు. అంత అవ్యాజమైన ప్రేమ నీది అంటూ ఏమిటో నివేదించుకున్నాను. ఆమె మాత్రం నవ్వుతూనే ఉన్నది. విన్నారు కదండి, ఆర్ఎస్ సుదర్శనం గారి కథ మధుర మీనాక్షి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. మీ కొప్పర్తి రాంబాబు, విశ్రాంత ఉద్యోగి, ఇండియన్ బ్యాంక్, విజయవాడ.